నమస్తే, వెల్కమ్ టు ఫాస్ట్ న్యూస్. నేను కావ్య. ఇక డీటెయిల్స్ చూద్దాం. హైదరాబాద్ లోని చార్మినార్ సమీపంలోని గుల్జార్ హౌస్ ప్రాంతంలో జరిగిన ఘోర అగ్ని ప్రమాదంపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ దుర్ఘటనలో 17 మంది ప్రాణాలు కోల్పోవటం, అనేక మంది గాయపడటం పట్ల వారు ప్రగాఢ విచారం తెలిపారు. మృతుల కుటుంబాలకు తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. తెలంగాణలోని హైదరాబాద్ లో జరిగిన భారీ అగ్ని ప్రమాదంలో పలువురు మరణించడం, అనేక మంది గాయపడటం అత్యంత బాధాకరమని రాహుల్ గాంధీ సోషల్ మీడియా ద్వారా పేర్కొన్నారు. ఈ కష్ట సమయంలో మృతుల కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆశిస్తున్నాను అని తన సందేశంలో పేర్కొన్నారు. మల్లికార్జున్ ఖర్గే కూడా ఈ అగ్ని ప్రమాదంపై స్పందించారు. ఆయన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో ఫోన్లో మాట్లాడి ఘటన వివరాలు అడిగి తెలుసుకున్నారు. హైదరాబాద్లోని చార్మినార్ ప్రాంతంలో జరిగిన ఘోర అగ్ని ప్రమాదంలో అనేక అమూల్యమైన ప్రాణాలు కోల్పోవటం నన్ను తీవ్రంగా కలించివేసింది. ఈ దుఃఖ సమయంలో బాధితుల కుటుంబాలకు నా హృదయపూర్వక సానుభూతి అని ఖర్గే ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు. ముఖ్యమంత్రితో మాట్లాడిన అనంతరం ప్రభుత్వం అవసరమైన అన్ని సహాయక చర్యలు తీసుకుంటుందని, బాధితులకు తక్షణమే తగిన పరిహారం అందిస్తుందని తనకు భరోసా లభించిందని ఖర్గే తెలిపారు. కాంగ్రెస్ కార్యకర్తలు బాధిత కుటుంబాలకు అండగా నిలవాలని, వారికి సాధ్యమైనంత సహాయం అందించాలని విజ్ఞప్తి చేస్తున్నాను. ఈ కష్టకాలంలో మనమందరం కలిసి బాధితులకు అండగా నిలుద్దాం అని ఆయన పిలుపునిచ్చారు. ఆదివారం ఉదయం చార్మినార్ పరిధిలోని గుల్జార్ హౌస్ లో సంభవించిన అగ్ని ప్రమాదంపై ప్రధాని మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ దుర్ఘటనలో పలువురి కలించివేసిందని తెలిపారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేసిన ప్రధాని క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. మృతుల కుటుంబాలకు 2 లక్షల చొప్పున పరిహారం ప్రకటించారు. అలాగే గాయపడిన వారికి 50,000 పరిహారం ఇస్తామని తెలిపారు. కాగా గుల్జార్ హౌస్ లో చోటు చేసుకున్న అగ్ని ప్రమాదంలో ఇప్పటి వరకు 17 మంది మృతి చెందారు. మృతుల్లో 8 మంది చిన్నారులు ఉన్నారు. నిన్న ఉదయం భవనం మొదటి అంతస్తులో ఒక్కసారిగా భారీగా అగ్నికీలలు ఎగిసిపడ్డాయి. దీంతో భారీగా ప్రాణ నష్టం సంభవించింది. మంటల్లో చిక్కుకున్న కొందరిని అగ్నిమాపక సిబ్బంది కాపాడి యశోద, ఉస్మానియా, డిఆర్డీఓ, అపోలో ఆసుపత్రులకి తరలించారు. గుల్జార్ హౌస్ అగ్ని ప్రమాద ఘటనపై ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ఘటనపై సంతాపం తెలిపిన ముఖ్యమంత్రి మృతుల కుటుంబాలకు సానుభూతి తెలియజేశారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.